నిస్వార్థంగా అమ్మవారి సేవ చేయండి. నేను టిటిడి బోర్డు మెంబర్ని. అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదు. కామాక్షితాయి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి. పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా అమ్మవారి సేవ చేయాలని, ఆలయ అభివృద్ధితో పాటు అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని నూతనంగా ఏర్పాటు అయిన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, నేను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్ పని చేస్తున్నారని, పాలక మండలి సభ్యుల బాధ్యతలు చాలా కీలకమన్నారు. ఆలయంలో ఉన్న పూజారులు, అధికారులతో పాలక మండలి సభ్యులు సమన్వయం చేసుకుని అమ్మవారికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధిలో రాష్ట్రంలోనే కామాక్షితాయి ఆలయంను నెంబర్ 1 గా ఉంచే విధంగా నూతన పాలక మండలి సభ్యులు పనిచేసి ఎమ్మెల్యేకు మంచి పేరు తేవాలని, ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యతలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, దేవస్థానం పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి 3:30కి మాకు మీటింగ్ చేస్తున్నారు. రాత్రే మెసేజ్ వచ్చింది, అందుకని మిగతా కార్యక్రమానికి వెళ్ళలేకపోతున్నాం. అయినా చైర్మన్ చూడగలిగాను. ఈరోజు మన గుడికి చైర్మన్ గా అశోకంగా నిర్వహించడం, అట్లే సభ్యులు కూడా అందరినీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నిర్వహించబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, మీరు కామాక్షమ్మని అన్ని విధాల గుడిని కాపాడాలా, ఇక్కడ సౌకర్యాలు కూడా ఏ బిల్డింగ్ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి మీరందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని చెప్పేది, మన ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తీసుకురండి. ఎటువంటి అనవసరమైన ఇబ్బందులు పెట్టకుండా గుడిలో మనం నిత్యంగా మనము ధర్మంగా అన్ని విధాలా ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది, చైర్మన్ కానీ రాబోయే సభ్యులు కానీ అందరికీ కూడా సర్వీస్ చేయండి. సర్వీస్ మోటివ్ తో ఈ కామాక్షమ్మని మీరందరూ రాష్ట్రంలోనే ఒక మంచి గుడి, ఇది పెద్ద గుడిగా మీరందరూ సహకరించి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు. ముందుగా ఈ జొన్నవాడ కామాక్షమ్మ మల్లికార్జున సమేత దేవస్థానానికి ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ అశోకన్నకి, అలాగే మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీదున్న బీజేపీ నాయకులు, జన సైనిక కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు, అలాగే ఇందాకే అశోకన్న చెప్పినట్టు పత్రికా విలేకరులు ముఖ్యంగా ఈ జొన్నవాడ కామాక్షమ్మ చుట్టూ భక్తుల కన్నా ఎక్కువ ప్రదక్షిణ చేస్తుంటారు. కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం, ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం, మెంబర్లు అవ్వడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే. అలాంటి వాళ్ళని నేను నియమించానని కూడా నేను అనుకుంటున్నాను. నిస్వార్థంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను. నేను కూడా టీటీడీ పాలక మండలి సభ్యురాలి. పాలక మండలి సభ్యులు, పాలక మండలి చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్ లో 3 ఉంటాయి. ఒకటి పూజారులు చెప్పే ఆచారాలు, ఇంకొకటి ఆఫీసర్స్ చెప్పే క్లాసులు, అలాగే మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు. వీళ్ళు ముగ్గురు సమన్వయం పరుచుకొని అడ్మినిస్ట్రేషన్
విషయంలో బోర్డు ఇన్వాల్వ్ అవ్వకూడదు, వాళ్ళ పనిని వాళ్ళకు వదిలేయాలి. ఆచారాలలో వాళ్ళ పనిని వాళ్ళకు వదలాలి. ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కూడా చూసుకుంటారని చెప్పి నా నమ్మకం. ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెడతారని కూడా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ అమ్మవారికి ఉన్న ఆస్తులు కానీ ఎటువంటి విషయంలో కూడా ఆమె ఆదాయాన్ని కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా అన్యాక్రాంతాలు కాకూడదు. ఆమెకి చెందిన ఆమె కాపాడుకుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది. కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమెది ఒక్క రూపాయి కూడా పక్కకెళ్లకుండా పక్కదారి మళ్ళకుండా చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఎంతో మంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు. వాళ్ళందరినీ కూడా మేము చైర్మన్, మేము కమిటీ సభ్యులము. ఎందుకు మనం చైర్మన్ కమిటీ సభ్యులు అంటే ఆ సామాన్య భక్తులకి పెద్దపీట వేయడానికే, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళ అవసరాలు చూసుకొని అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి అన్ని విధాలా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ మరోసారి మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, మీరు బోర్డు సభ్యులుగా చైర్మన్ గా ఉన్నా, అంతా అమ్మవారి దయ అని మరోసారి తెలుపుకుంటూ ధన్యవాదాలు.